హలో ఫ్రెండ్స్, కేరళ స్టోరీ 2 సినిమా రిలీజ్ ఆగినట్లే ఆగి నాటకీయంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మత సామరస్యాన్ని దెబ్బతీసే అంశాలు ఉన్నాయని, కేరళలో జరగని కథకు కేరళ పేరు పెట్టడం తప్పని వేసిన పిటిషన్లో ప్రైమా ఫ్యాసీ ఉందని అభిప్రాయపడిన కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ దీని మీద స్టే విధిస్తే ఒక్కరోజు తిరగకుండా డివిజన్ బెంచ్ దాన్ని ఎత్తివేసింది. అయితే స్టే సందర్భంగా బెంచ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు మైండ్ అప్లై చేయలేదు, అంటే బుర్ర వాడలేదు అని. సినిమా రిలీజ్ అయినప్పటికీ వివాదం అంతా టీజర్ నుంచి మొదలైంది కాబట్టి ఈ వీడియో నేను టీజర్ ఆధారంగానే చేస్తున్నాను. అయినా టీజర్ చూస్తే చాలదా సినిమాలో ఏముందో తెలుసుకోవటానికి? నిజానికి కేరళ స్టోరీ 1 టీజర్ కూడా ఇట్లాగే వివాదాస్పదమైంది. అప్పుడు కూడా 32,000 మంది కేరళ మహిళల్ని ISIS ట్రాప్ చేసి వాళ్ళని సిరియాకి, ఆఫ్ఘనిస్తాన్కి తీసుకుపోతుందని వాళ్ళు మొట్టమొదట ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎవరా 32,000 మంది, ఎక్కడి నుంచి ఈ నెంబర్ వచ్చింది అంటే వాళ్ళు కాదు ముగ్గురు అంటూ మళ్ళీ ట్రైలర్ మార్చారు. ఎవరా ముగ్గురు చెప్పండి అని అందరూ అడగటం మొదలుపెట్టాక అసలు నంబరే తీసేసి అనేక మంది అంటూ ఒక వేగ్ నెంబర్ తోటి వాళ్ళు ఆ టీజర్ని కంటిన్యూ చేశారు. ప్రధానమంత్రి లాంటి వాళ్ళే దాన్ని స్వయంగా ప్రమోట్ చేశారు. తర్వాత దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆశ్చర్యం ఏమో చెప్పండి, ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి కూడా ఒక గుజరాతీ వ్యక్తే. బట్ ఈసారి కేరళ 2 స్టోరీ టీజర్ వచ్చినప్పుడు వచ్చిన కొద్ది గంటల్లోనే ఇంటర్నెట్ అంతా కూడా విపరీతంగా మీమ్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అందులో ఉన్న ఒక సీన్, బలవంతంగా ఒక హిందూ అమ్మాయికి బీఫ్ తినిపిస్తున్న దృశ్యం మీద అనేక మీమ్స్ వచ్చాయి. ఎందుకంటే కేరళలో బీఫ్ని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ తింటారు. అక్కడ ఫిష్ తర్వాత చాలా ఎక్కువ తినే మాంసంలో బీఫ్ కూడా ఉంటుంది. కేరళలో పరోటా బీఫ్ కాంబినేషన్ ఒక పాపులర్ స్ట్రీట్ ఫుడ్. ఎక్కడికి వెళ్ళా కనిపిస్తుంది. 15 రోజుల కిందనే నేను కూడా కేరళలో వెళ్ళినప్పుడు చూశాను. అది స్ట్రీట్ మీద దొరుకుతుంది, రెస్టారెంట్స్లో దొరుకుతుంది. రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్తో పాటు బీఫ్ని చాలా నార్మల్గా అక్కడ సర్వ్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ బీఫ్ పట్టుకొని దానికి సంబంధించిన మీమ్స్ చేస్తున్నారు. హాయ్, Hello. we both are from Kerala. We born in 2 different Hindu families. We are making this video to dedicate our meal for an entire team of Kerala Story 2. Kerala Story 2. We are eating beef today. We are eating beef. We do cook beef. We love eating beef. అయితే ఈ టీజర్ కేవలం బీఫ్కి సంబంధించిన విషయం కాదు. కోర్టు చెప్పినట్టుగా ఇందులో మత సామరస్యానికి సంబంధించిన అంశం ఉందనుకున్నాం కదా, అదేంటి అంటే ఇది ప్రధానంగా లవ్ జిహాద్ మీద సినిమా. కేరళ స్టోరీ 1 అయినా ఇదైనా కూడా లవ్ జిహాద్ మీద సినిమా. మీలో కొంతమంది టీజర్ని చూసే ఉండుంటారు. బట్ ఎవరు చూసినా కూడా వాళ్ళకు ఖచ్చితంగా కడుపు రగిలిపోతుంది. ఎవరైనా నేను ఎందుకంటున్నానంటే అందులో ఏదైతే చెప్తున్నారో అది నమ్మే వాళ్లకు అందులో ఉన్న సీన్స్ చూస్తే డెఫినెట్గా కడుపు రగిలిపోతుంది. అట్లాగే అందులో చెప్పినవన్నీ అబద్ధాలు అని నమ్మే వాళ్లకు, లేదా అబద్ధాలని తెలిసిన వాళ్లకు కూడా ఆ సీన్స్ చూస్తే కడుపు రగిలిపోతుంది. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా ఈ సీన్స్ ఎట్లా పెడతారు అని. సో కడుపు రగిలిపోవటం మాత్రం కామన్. ఇంతమందికి కడుపు రగిలిపోవటానికి కారణమైన ఈ టీజర్లో అసలు ఏమేముంది, ఆ 2-3 నిమిషాల్లో చెప్పిన అనేక అంశాల్లో వాస్తవం ఎంత ఉంది, ఈ విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు ఈ టీజర్ మొదలవటమే ఒక వాయిస్ ఓవర్తో మొదలవుతుంది. వచ్చే 25 ఏళ్లలో భారతదేశం ఇస్లామిక్ స్టేట్గా మారుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం సినిమా లవ్ జిహాద్కి సంబంధించి. అంటే హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని వాళ్ళని విపరీతంగా హింసిస్తారు. వాళ్ళకి అసలు వేరే పనే లేదు, ఇదే పని మీద ఉంటారు అనేది 2వది. 3వది బీఫ్కి సంబంధించి. 4వది ఈ సినిమాకు కేరళ స్టోరీ అని పేరు ఎందుకు పెట్టారు. ఈ 4 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ టీజర్ కూడా గతంలో లాగానే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని మొదలవుతుంది. మొట్టమొదటి వాక్యమే వాయిస్ ఓవర్. వచ్చే 25 ఏళ్లలో భారతదేశం ఒక ఇస్లామిక్ స్టేట్గా ఉంటుంది అనే వాక్యంతో ఈ టీజర్ మొదలవుతుంది. సో అట్లా ఉండే అవకాశం ఉందా, ఇది మన మొట్టమొదటి క్వశ్చన్. అయితే ఈ మాట ఇప్పుడు పుట్టింది కాదు, 100 ఏళ్ల కింద నుంచి కూడా ఈ మాట ఉంది అంటే ఆశ్చర్యం లేదు. 1920s ఎప్పుడైతే ఈ RSS లాంటి మతతత్వ సంస్థలు పుట్టాయో అప్పటి నుంచి కూడా ఈ మాట అంటున్నారు. భారతదేశం ఇస్లామిక్ స్టేట్గా మారిపోయే అవకాశం ఉందని ఒక ఫియర్ మాంగరింగ్, భయపెట్టే ప్రయత్నం అప్పటి నుంచి చేస్తున్నారు. ఆ తర్వాత 25-30 ఏళ్లకి స్వాతంత్రం వచ్చింది, అది జరగలేదు. ఇస్లామిక్ స్టేట్ కావాలనుకున్న వాళ్ళు దేశం వదిలిపెట్టిపోయారు. ఇస్లామిక్ స్టేట్ వద్దు, సెక్యులర్ స్టేట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇండియాలో ఉన్నారు.
అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ పాత పాచి పాటను వదలకుండా ఇప్పటికీ పాడుతున్నారు, దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అట్లా జరిగే అవకాశం ఉందా? అట్లా జరగటానికి రెండు కావాలి. ఒకటి, విపరీతంగా ముస్లిం పాపులేషన్ పెరిగిపోయి హిందూ పాపులేషన్ని దాటిపోయి వాళ్ళ చేతికి అధికారం రావటం. హిందూ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఈ థియరీని చాలా కాలంగా చెప్తున్నారు. బట్ ఇది సాధ్యం కాదు అన్నమాట ఇప్పటికీ అనేక మంది ప్రూవ్ చేశారు. అది కూడా భారతదేశంలో ఉన్న జనాభా లెక్కల ఆధారంగానే. 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో హిందువులు 79.8% ఉంటే ముస్లిమ్స్ 14.2%, క్రిస్టియన్స్ 2.3%, మిగిలిన వాళ్ళు వేరే ఫెయిత్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 2021లో జరగాల్సిన సెన్సస్ జరగలేదు, కోవిడ్ వల్ల మనందరికీ తెలిసిందే. అయితే 2001, 2011 ఈ సెన్సస్ను పోల్చి చూసినప్పుడు ముస్లిమ్స్ గ్రోత్ రేటు గతం కంటే పడిపోయింది. మామూలుగా ముస్లింల గురించి ఏం చెప్తారు? వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించరు, అనేక మంది పిల్లల్ని కంటారు అని. నిజానికి అది ముస్లింలకు సంబంధించిన విషయం కాదు, పేదరికానికి సంబంధించిన విషయం అని. ఒకసారి యూపీకి వెళ్ళి చూడండి. యూపీలో ఏ మతం అన్న దాంతో సంబంధం లేకుండా అందరికీ 4 పిల్లలు ఉంటారు. ఎక్కడైతే అవిద్య, పేదరికం ఉంటుందో అక్కడ అధిక సంతానం ఉంటుంది. దక్షిణాదిలో అవిద్య లేకపోవటం వల్ల, పేదరికం తక్కువ ఉండటం వల్ల మాత్రమే కుటుంబ నియంత్రణ బాగా పాటించారు అనేది అందరికీ తెలిసిన వాస్తవం. అఫ్కోర్స్ ఇవి చెప్పే వాళ్ళకి ఆ వాస్తవాలతో ఏమీ సంబంధం లేదనుకోండి. కానీ 2001, 2011 మధ్యలో ముస్లిం గ్రోత్ రేటు పడిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళలో కూడా విద్యావంతుల శాతం లేదా ఎంతో కొంత చదువుకుంటున్న వాళ్ళ శాతం పెరగటం వల్ల కుటుంబ నియంత్రణ పాటించడం మొదలుపెట్టారు. అందువల్ల గ్రోత్ రేటు తగ్గుతూ ఉందనేది అనలిస్టులు మనకు ఈ డేటాని అనలైజ్ చేసి చెప్తున్నారు. దానికి సంబంధించిన ఒక టేబుల్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అందులో తగ్గుతున్న ముస్లిం గ్రోత్ రేట్ ట్రెండ్ ఉంటుంది. ఆ తర్వాత 2011 తర్వాత వచ్చిన నేషనల్ హెల్త్ సర్వేస్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి. ఈ ట్రెండ్ ఇంకా తగ్గుముఖం పడుతుంది కానీ పెరగట్లేదు అని. సో చాలా తొందరలో హిందూ గ్రోత్ రేటు, ముస్లిం గ్రోత్ రేటు కూడా సమానమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ గ్రోత్ రేటు ఇలాగే కొనసాగితే వచ్చే 300-400 ఏళ్లలో ముస్లింలు హిందువుల్ని దాటిపోయే అవకాశమే లేదు. మరొకటి, ఈ దేశపు రాజ్యాంగము సెక్యులర్ రాజ్యాంగం. ఇది ఒక మతపరమైన స్టేట్గా మారాలి అంటే రాజ్యాంగాన్నే మార్చేయాలి. అది ప్రస్తుతానికైతే సాధ్యం అవుతుందని నేను అనుకోను. ముందే చెప్పుకున్నాం కదా, సెక్యులర్ స్టేట్లో ఉండదలుచుకున్న ముస్లిమ్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. మతరాజ్యం కావాలనుకున్న వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు అప్పుడే. సో ఇక్కడున్న ముస్లిమ్స్ అందరూ కూడా దీన్ని సెక్యులర్ స్టేట్గానే ఉంచాలి అని అనుకుంటున్నారు అనేది ఇప్పటికీ కూడా ఏమాత్రం మారలేదు. ఇది నెంబర్ 1. రెండోది, ఈ టీజర్లో లేదా ఈ సినిమాలో, మొదటి సినిమాలో కూడా ప్రధానంగా తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే లవ్ జిహాద్. ఇది 2007-8 ఆ ప్రాంతంలో విద్వేషపూరిత రాజకీయాలు నడిపే వాళ్ళు ముందుకు తీసుకొచ్చిన మాట ఇది. అప్పటి నుంచి కూడా దేశంలో లవ్ జిహాద్ జరిగిపోతుంది అని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. మొదటి సినిమా 32,000 మంది అని చెప్పింది, 3కు దిగింది. ఆ తర్వాత అసలు నంబరే లేకుండా ఈ సినిమా తీసింది. బట్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని మాత్రం చెప్పుకుంటూ పోయింది. అది నమ్మే పిచ్చి వాళ్ళు నమ్మారు, దాన్ని ఆదరించారు. అఫ్కోర్స్ నమ్మిన వాళ్ళలో దేశ ప్రధాని లాంటి వాళ్ళే ఉన్న తర్వాత ఆయన నమ్ముంటారా? ఆయనకు కూడా తెలుసు అది నిజం కాదని. ఎందుకంటే అన్ని వేల మంది పిల్లలు దేశం దాటిపోతుంటే ఆ తప్పు ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిది కదా. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రధానమంత్రి అయిన వ్యక్తికి తెలియదా అది నిజం కాదని? తెలిసి కూడా దాన్ని సపోర్ట్ చేశారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ లవ్ జిహాద్ అనే మాటని కూడా విపరీతంగా వాడుతున్నారు. బట్ ఇది కూడా తప్పు అనే మాట ఇప్పటికి అనేక సార్లు ప్రూవ్ అయింది. సుప్రీంకోర్టు స్వయంగా 2018లో దీనికి సంబంధించిన తీర్పు కూడా ఇచ్చింది. ఆ తీర్పు ఇవ్వటానికి ముందు కూడా విస్తృతమైన చర్చ, పరిశోధన కూడా జరిగింది. ఎవరు చేశారు? నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేసింది. కేరళకు సంబంధించిన హదియా అనే అమ్మాయి ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె పేరెంట్స్ దాన్ని వ్యతిరేకించారు. దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నిజానికి ఆ పెళ్లి చెల్లదు అని తీర్పిచ్చింది. ఆ అమ్మాయి, ఆమె భర్త దాన్ని సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు. చేసినప్పుడు అనేక పిటిషన్లు వచ్చాయి. కేరళలో అనేక లవ్ జిహాద్
జిహాద్ కేసులు జరుగుతున్నాయి, చూడండి మీరు అక్కడ కోర్టుల్లో ఎన్ని కేసులు ఉన్నాయో అని. సో ఈ కేసుల మీద విచారించమని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చెప్తే కేంద్ర ప్రభుత్వం ఈ పని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIAకి అప్పగించింది. చాలామందికి తెలిసే ఉంటుంది, NIA అనేది CBI కంటే కూడా వెరీ వెరీ స్ట్రాంగ్ సంస్థ. ఈ NIA కోర్టులో ఉన్న అటువంటి ఒక 11 కేసులను తీసుకొని వాటి మీద లోతైన విచారణ జరిపింది. కోర్టుకు నివేదిక సమర్పించింది. ఇందులో లవ్ ఉంది కానీ జిహాద్ లేదు అని. బట్ అయినా కూడా అబద్ధాల మీద బతికే వాళ్ళకి అవేమీ పట్టవు కదా. గోబెల్స్ ప్రచారం అంటారు. ఒక అబద్ధాన్ని చెప్పు, పదే పదే చెప్పు, పెద్దగా చెప్పు, అప్పుడు అది నిజమని జనం నమ్ముతారని. సరిగ్గా అదే సూత్రాన్ని పాటిస్తూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. 2018లో ఈ తీర్పు వచ్చినప్పటికీ అదే అబద్ధాన్ని బేస్ చేసుకొని 2023లో కేరళ స్టోరీ తీశారు. సో లవ్ జిహాద్ అనేది అబద్ధం. ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ జరగట్లేదా? జరుగుతున్నాయి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎట్లా జరుగుతున్నాయి, ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ కూడా అట్లాగే జరుగుతున్నాయి. కొంతమంది ఫెయిత్ మార్చుకుంటున్నారు, అనేక మంది మార్చుకోకుండానే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. గత వీడియోలో కూడా చెప్పాను, కేరళలో కన్వర్షన్స్ జరుగుతున్నాయి. కానీ ఈ కన్వర్షన్స్ ఈ సినిమా వాళ్ళు చెప్పినట్టుగా ముస్లిం కన్వర్షన్స్ కాదు. అక్కడ అనేక రకాల ఫెయిత్స్ కలిసి ఉంటాయి కాబట్టి ఒక ఫెయిత్ నుంచి ఇంకొక ఫెయిత్కి మారటం అనేది వెరీ వెరీ కామన్గా జరుగుతుంది. బట్ ఈ ఒక ఫెయిత్ నుంచి ఇంకో ఫెయిత్కి మారే వాళ్ళలో ఎక్కువ మంది హిందూ మతంలోకి వస్తున్నారు. అక్కడ జరిగిన కన్వర్షన్స్లో 47%, అంటే ప్రతి సెకండ్ కన్వర్షను హిందూ మతంలోకి జరిగింది, హిందూ మతం నుంచి కాదు. కానీ అబద్ధాలు చెప్పదలుచుకున్న వాళ్ళకి ఈ లెక్కలని ఎందుకు చెప్పండి. దాంతో ఒక స్టోరీ 1 తీశారు, స్టోరీ 2 తీశారు, 2. మూడోది బలవంతంగా బీఫ్ తినిపించడం. దీని మీదనే విపరీతంగా మీమ్స్ వచ్చాయి. కేరళలో బీఫ్ అనేది వెరీ వెరీ నార్మల్ ఫుడ్. అక్కడ నాన్ వెజ్లో కింగ్ ఫిష్ తర్వాత స్థానంలో బీఫ్ ఉంటుంది. బీఫ్ పరోటా అనేది వాళ్ళ ఫేమస్ కాంబినేషన్. అక్కడ బీఫ్ని హిందువులు తింటారు, ముస్లింలు తింటారు, క్రిస్టియన్స్ కూడా తింటారు. నిజానికి పోర్క్ విషయంలో కొంత అటు ఇటు ఉంది కానీ బీఫ్ విషయంలో అటువంటి ఇష్యూస్ లేవు. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు తినరు, అది ఏ మతంలో అయినా కానివ్వండి. ఏ మతంలో అయినా అంటే ఆశ్చర్యంగా ఉందా? నిజంగా క్రిస్టియన్స్లోను ముస్లిమ్స్లోనూ కూడా వెజిటేరియన్స్ ఉంటారు, హిందువుల్లో ఉన్నట్టుగానే. అక్కడ బై చాయిస్, ఇక్కడ బై కాస్ట్. కానీ వేగన్స్ వెజిటేరియన్స్ అనేవాళ్ళు అన్ని మతాల్లోనూ ఉంటారు. క్రిస్టియానిటీలో వేగన్స్ ఎంతమంది ఉంటారో మనకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. బీఫ్ అంటే బఫాలో, ఆవు కాదు. కేరళలో ఫేమస్ మీట్ బఫాలో మీట్. అలాంటి కేరళలో బీఫ్ని బలవంతంగా తినిపిస్తున్నట్టుగా చూపిస్తే కేరళ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, కేరళ గురించి ఏమీ తెలియకుండా కేరళ మీద బురద జల్లడానికి ఈ సినిమా తీశారని కదా అర్థం. ఈ మధ్య చేసిన ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్లో సినిమా ప్రొడ్యూసరు, డైరెక్టరు విక్టిమ్స్ని తీసుకొచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది పెట్టారు. అందరూ నిలబడి నేను ఫలానా చోటు నుంచి వచ్చాను, నాకు ఇలా జరిగింది, నేను ఫలానా చోటు నుంచి వచ్చాను, నాకు ఇలా జరిగిందని వరుసగా చెప్తూ పోయారు. అందులో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా కేరళ వాళ్ళు లేరు. అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లోనే చాలామంది అడిగారు, మరి ఇందులో ఒక్క విక్టిమ్ కూడా కేరళ వాళ్ళు లేరు కదా, ఈ సినిమాకి కేరళ స్టోరీ అనే పేరు ఎందుకు పెట్టావు అని. దానికి ప్రొడ్యూసర్ దగ్గర, డైరెక్టర్ దగ్గర సమాధానం లేదు. బట్ ఎందుకు పెట్టారో మనకు తెలుసు. వచ్చే ఏప్రిల్లో కేరళలో ఎన్నికలు ఉన్నాయి. కేరళలో ఎలాగోలాగా ఎంట్రీ ఇవ్వాలని బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. నువ్వు కేరళ మనుషుల్ని గెలవాలి అంటే, లేదా కేరళ ఎన్నికల్లో గెలవాలి అంటే కేరళని చెడ్డగా చూపించడం ఏ రకంగా ఉపయోగపడుతుంది? కేరళ వాళ్ళందరికీ తెలుసు కదా కేరళ స్టోరీ నిజం కాదని. కేరళలో అన్ని ఫెయిత్స్ కలిసి జీవిస్తాయి, పీస్ఫుల్గా ఉంటాయి. మీకు కేరళలో అనేక చోట్ల చర్చి, గుడి, మసీద్ అన్నీ పక్క పక్కనే ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్లీ ఈ గుళ్ళకు, మసీదులకు, చర్చిలకు సంబంధించిన కమిటీల్లో కూడా అన్ని ఫెయిత్స్ వాళ్ళు ఉంటారు. అంటే చర్చికి సంబంధించిన కమిటీలో హిందువులు, ముస్లిమ్స్, లేదా మసీదుకి సంబంధించిన వాళ్ళు హిందువులు, క్రిస్టియన్స్, టెంపుల్స్ కమిటీలో వాళ్ళు వీళ్ళు ఉంటారు. అట్లాగే ఒకళ్ళ పండగలు ఒకళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఓనం లాంటి పండగల్ని హిందూ పండగలైనప్పటికీ ముస్లింలు, క్రిస్టియన్లు కూడా దానిలో పాల్గొంటారు, పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అలాంటి చోట మతపరమైన విద్వేషాలు ఉన్నాయని చెప్తే కేరళ ప్రజలు ఎందుకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు? చూపిస్తున్న విక్టిమ్స్లో కేరళ వాళ్ళే లేకపోయినప్పుడు ఈ సినిమాకి కేరళ స్టోరీ అని ఎందుకు పెట్టావు? ఇవాళ హైకోర్టు కూడా అదే మాట ఉంటుంది. నువ్వు కేరళ స్టోరీ అని పెట్టావు, బట్ కేరళలో ఇది జరగటం లేదు. కేరళలో జరగని కథను నిజమైన కథ అని చెప్పి సినిమా తీసి దానికి కేరళ స్టోరీ అని పేరు పెట్టావంటే నువ్వు కేరళని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అని కదా అర్థం. భారతదేశం కేరళ ఉండాలి అని మనిషి అయిన వాడెవరైనా కోరుకుంటారు.
అందరికీ మంచి చదువు ఉంది, జనాలకు సివిక్ సెన్స్ ఉంటుంది అన్నిటికంటే మించి. ఉత్తరప్రదేశ్లోను, బీమారీ స్టేట్స్లోను, చివరికి మన తెలుగు స్టేట్స్లోనూ కనపడని సివిక్ సెన్స్ అనే ఒక గొప్ప క్వాలిటీ కేరళలో ఉంటుంది. నేను ఈ మధ్య కేరళ వెళ్ళినప్పుడు వాళ్లకున్న సివిక్ సెన్స్ని చూసి చాలా అసూయ కలిగింది. మనం ఎందుకు ఇంత దారుణంగా ఉన్నామని. ఈ మధ్య వైరల్ అయిన 2 సంఘటనలు మీరు చూసి ఉండాలి. ఒకటి, బస్సుకు నిప్పు అంటుకుంది, వెంటనే ఒక్కొక్కళ్ళు వచ్చి ఎట్లా ఆర్పారు, మొత్తం బస్సులో అందరినీ ఖాళీ చేయించి మంటలను ఆర్పేశారు. ఒక్కళ్ళు కూడా నిలబడి వీడియో తీయలేదు. అట్లాగే ఏ ఫెయిత్కి సంబంధించిన ఊరేగింపైనా వెళ్తూ ఉండనివ్వండి, అంబులెన్స్ వచ్చింది అంటే అందరూ వెంటనే రోడ్ల మీద చీలిపోయి అంబులెన్స్కి దారిస్తారు. మనం కేరళ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళలాగా సివిక్ సెన్స్ని కలిగి ఉండటము, వాళ్ళలాగా అన్ని మతాలతో పీస్ఫుల్గా ఉండటం. భారతదేశం మొత్తంలో మంచి విద్య, మంచి వైద్యం, మంచి సివిక్ సెన్స్ ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ రాష్ట్రం. దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కానీ అలాంటి రాష్ట్రాలని తయారు చేయలేని వాళ్ళు, రాష్ట్రాలని ఆ రకంగా అభివృద్ధి చేయలేని వాళ్ళు దాని మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఎటువంటి మనుషులై ఉంటారు. ఇది కేవలం ఆ సినిమా తీసిన గుజరాతీ ప్రొడ్యూసర్ గురించే నేను చెప్పట్లేదు. అటువంటి సినిమాల్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నిజమైన నేరస్తులు. నేర్చుకోవాల్సిన చోట నేర్చుకోకుండా అసూయతోనో కుళ్ళుతోనో ఒక మంచి సమాజానికి మురికిపోయాలని ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళు నిజమైన నేరస్తులు. నిజంగా బీఫే కానీ ఇష్యూ అయితే భారతదేశంలో అత్యధికమైన బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఉత్తరప్రదేశ్ నుంచి జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన డొనేషన్లు బీఫ్ ఎక్స్పోర్టర్స్ నుంచి అందుతున్నాయి. వాళ్ళు బీఫ్ గురించి మాట్లాడటము, బీఫ్కి సంబంధించి తప్పుడుగా ప్రచారం చేసిన సినిమాని ప్రమోట్ చేయటము ఎంత హిపోక్రసీ చెప్పండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.